డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో అయితే మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. రాత్రికాల సమయంలో అలాగే ఇక్కడ ఉన్నటువంటి షాపులు ఏవైతే ఉన్నాయో సుమారుగా 48 షాపుల వరకు కూడా పూర్తిగా అగ్నికి అయితే ఆహుతైపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ద్రాక్షారామం మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నాం. చూడొచ్చు, ఇదే మార్కెట్ రాత్రికాల సమయంలో ఈ ప్రమాదం అయితే సంభవించిన నేపథ్యంలోనే అర్ధరాత్రి ఎవరు కూడా ఇక్కడ లేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం షాపులన్నీ కూడా పూర్తిగా ఖాళీ బూడిదైపోయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎటువంటి ప్రాణహాని కూడా జరగకపోవడంతోనే అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ ప్రమాదం జరిగిన సమయంలో అలాగే ముఖ్యంగా అందరూ కూడా ఈ యొక్క షాపులను క్లోజ్ చేశారు. అలాగే రేపటికి అమ్ముకునేందుకు భారీగా స్టాక్ కూడా తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క షాపులు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయి ఒకదాని వెనకాల ఒకటి పూర్తిగా తగలపడిపోయిన నేపథ్యంలోనే కాకినాడ నుంచి రామచంద్రపురం అలాగే మండపేట నుంచి కూడా 3 ఫైర్ ఇంజిన్ల కూడా వచ్చి బుటాబుట్టిన మంటలను కూడా అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు. చూడొచ్చు, ఈ మంటల్లో ప్రధానంగా చూసుకుంటే కాయగూరలకు సంబంధించిన షాపులు ఉన్నాయి, అలాగే చికెన్ అలాగే మటన్ షాపులు కూడా ఉన్నాయి, అంతేకాకుండా బట్టల షాపులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కిరాణా సంబంధించిన సరుకులు కూడా పూర్తిగా అగ్నికి అయితే ఆహుతైపోయినటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు, ఈ సంబంధించిన ప్రాంతంలో ఉల్లిపాయలు అలాగే బంగాళాదుంపలతో పాటు మొత్తం అన్నీ కూడా కాయగూరలకు సంబంధించిన ఈ దుకాణంలో ఉన్నటువంటి మొత్తం అన్నీ కూడా ఖాళీ బూడిదైపోయి, అంతేకాకుండా ఇక్కడ వెయిట్ మిషన్లు, ఇందులో ఎంతో ఖరీదైనటువంటి వెయిట్ మిషన్లు కూడా ఇందులో ఉంటాయి, అవన్నీ కూడా ఖాళీ బూడిదైపోయి. చూడదు, వెయిట్ మిషన్ అక్కడ ఖాళీ బూడిదైపోయినటువంటి వెయిట్ మిషన్ కూడా చివరిగా చూసే ప్రయత్నం చేస్తాం. మొత్తం ఈ విధంగా ఈ షాపు ఏదైతే వ్యాపార సముదాయాలు ఎప్పుడు కూడా నిత్యం జనంతో రద్దీగా ఉన్నటువంటి ఈ యొక్క ద్రాక్షారామం మార్కెట్, ఈ మార్కెట్లో ఈ షాపులో ఒక్కసారిగా అగ్నికి ఆహుతవడంతోనే పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి. ఇందులో ఒక వ్యాపారికి సంబంధించిన సైకిల్ కూడా ఉంది. వీళ్ళు ఆ సైకిల్ కూడా ఖాళీ, ఇందులో మొత్తం టైర్లన్నీ కూడా కాలిపోయినటువంటి పరిస్థితి పక్క కనపడుతుంది. మొత్తం మీద సంబంధించినటువంటి ఏది కూడా మిగలలేదు. అలాగే ఖాళీ అగ్నికి అయితే ఆహుతైపోయినటువంటి పరిస్థితి. చూడొచ్చు, ఇటువంటి మిషన్లు ప్రతి షాపులో కూడా ఉంటాయి, వేటికి సంబంధించిన మిషన్లు. ఇటువంటి మిషన్లు ఎన్నో ఈ యొక్క షాపులో ప్రతి షాపులో కూడా వెయిట్ చూసేందుకు ఉంటాయి. ఇటువంటి పరికరాలు మొత్తం అన్నీ కూడా ఖాళీ బూడిదైపోయిన నేపథ్యంలోనే ప్రస్తుతం బాధితులందరూ కూడా అధైర్యపడవద్దంటూ కూడా స్థానిక శాసనసభ్యులు అలాగే మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో వాసంశెట్టి సుభాష్ కూడా ఘటనా స్థలానికి ప్రమాదం జరిగిన కొన్ని నిమిషాల్లోనే ఇక్కడికైతే చేరుకుని వాళ్ళకి భరోసా ఇచ్చి ఈ ప్రమాదం ప్రధానంగా ఈ యొక్క అగ్నికి ఆహుతైపోయిన వాటిపై ఈ యొక్క అగ్నిమాపక అధికారులతో కూడా సహాయక చర్యలు కూడా పాల్గొన్నారు. చూడొచ్చు, పచ్చిమిర్చి ఏ విధంగా ఇక్కడ మిగిలి ఉందో మొత్తం ఇన్ని ప్రాంతాల్లో కాలిపోయాయి. అలాగే మరో పక్కన ఆ షాపు చూడొచ్చు, బంగాళాదుంపలు, ఇక్కడ ఉన్నటువంటి ఎండుమిరపకాయలు. అంటే ప్రమాదం జరిగినప్పుడు కేవలం ఈ యొక్క మార్కెట్ కావడంతోనే ప్రమాదం జరిగే సమయంలో ఈ ఎండుమిరపకాయలు గట్రా ఉన్నాయి, వీటి కాలిపోతున్న క్రమంలో ఆ విపరీతమైన పొగ రావడం, ఆ పొగకి ప్రతి ఒక్కరు కూడా ఇటువైపు దడిదాడుపుల్లో ఎవరు కూడా ఆ సామాన్లు తీసుకున్న కూడా చూడొచ్చు, పచ్చిమిరపకాయలు, ఇవన్నీ ఎండుమిరపకాయలకు సంబంధించిన ఇవి కూడా అక్కడ చూడొచ్చు, క్యారెట్, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, మొత్తం ఏది కూడా మిగలలేదు. అన్నీ కూడా కాయగూరలకు సంబంధించిన ఎక్కువ షాపులు ఉన్నాయి. మొత్తం సుమారుగా 48 నుంచి 50 వరకు కూడా షాపులు ఉంటాయి. మన పక్కన చికెన్ కొట్టు చూడొచ్చు, ఇక్కడ చికెన్ కొట్టు ఇక్కడ ఉంది, అలాగే పక్కన మటన్ కొట్టు ఉన్నాయి, అలాగే బట్టల షాపులు ఉన్నాయి, అలాగే కాయగూరలకు సంబంధించిన షాపులతో పాటు ముఖ్యంగా కిరాణాకు సంబంధించిన ఉప్పు, పప్పు, అలాగే బెల్లం, ఇవన్నీ కూడా ఉంటుంటాయి. అటువంటి వాటికి కూడా పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు, ఇది ఒక మటన్ కొట్టు, ఇది ఇక్కడ మటన్ కొట్టు, ఇది మటన్కి సంబంధించిన చూడొచ్చు, మొత్తం ఏది కూడా మిగలలేదు. మటన్ కొట్టుకు సంబంధించి రేపు ఉదయం తెల్లారితే ఈరోజు మటన్ వ్యాపారులు అన్నీ కూడా తీసుకుంటారు. ఈ చెక్క ఏ విధంగా కాలిపోయిందో చూడొచ్చు, ఇంత లావటి చెక్క కూడా ఈ యొక్క భారీ అగ్నికి అయితే ఆహుతైపోయినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం ఇక్కడ బట్టల షాప్, ఇది ఒక బట్టల షాప్ అని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే చిన్న కాయగూరలు సంబంధించిన మార్కెట్లో బట్టల షాపులు కొన్ని ఉంటుంటాయి. అటువంటి షాపు కూడా పూర్తిగా బట్టల షాపు చూడొచ్చు, ఒక్కసారి చాలా భారీ నష్టం ఇక్కడ మిగిల్చిందని చెప్పచ్చు. ఈ మంటలను అయితే ఇప్పుడు ప్రస్తుతం అదుపు చేసినప్పటికీ బట్టల దుకాణం ఈ పక్కనే కూరగాయలకు సంబంధించిన షాపు పక్కనే ఆనుకున్న నేపథ్యంలో ఇక్కడ షర్ట్లు, టీషర్ట్లు, ప్యాంట్లు, చీరలు, అలాగే ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నీ కూడా ఒకసారి చూడొచ్చు. అవన్నీ చీరలు, గౌన్లు, షర్ట్లు, ఇవన్నీ కూడా కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ దీనికి సంబంధించిన జాకెట్లు మొత్తం
కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి. ఈ మంటల్లో ఇవన్నీ కూడా ఒక్కటే కూడా మిగలలేదు. మొత్తం ఈ వ్యాపారులు అయితే భారీ నష్టాన్నే మిగిల్చింది. ఇక్కడ మొత్తం వ్యాపారులు అందరూ కూడా రోడ్డుని పడినటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ఈ ఘటన కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రధానంగా జరిగిందనేది కూడా ప్రాథమిక అంచనాకు వస్తున్నారు. అలాగే ఇంకా దీనిపై ఇంకా పూర్తిగా విచారణ అయితే చేపడుతున్నారు. చూడొచ్చు, ఒక సంబంధించినటువంటి ఒక కిరాణా షాపులో చూడొచ్చు ఇంకా పొగలు వస్తున్నాయి. ఈ ఎండుమిర్చి పూర్తిగా తగలబడుతున్న నేపథ్యంలోనే ఎవరో కూడా ఇటువైపు వచ్చి ఈ మంటలని అదుపు చేయడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు, పొగతోని దట్టమైన గండ్రు ఆ విధంగా దగ్గు రావడంతో ఎవరో కూడా ఇటువైపు దరిదాపు రాలంటే కారం కూడా ఇటువైపు చూడొచ్చు. కారం మొత్తం ఇవన్నీ ఒక కిరాణా సంబంధించిన అందులో మిరపకాయలు ఉంటాయి, కారం ఉంటుంది, పప్పు ఉంటుంది, అలాగే ధనియాలు, ఈ విధంగా రకరకాల అన్నీ కూడా ఇందులో ఖాళీ బూడిదైపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం దాదాపుగా 48 షాపుల వరకు కూడా ఇందులో దగ్గరైపోయినట్టు. ఇప్పుడు షాపు యజమాని ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఇది ఏ షాపు, ఇందులో ఎంత సరుకు ఉంటుంది, ఏమేమి ఉంటాయి? కిరాణా షాప్ అండి. మొత్తం ఆయిల్, మొత్తం మసాలాలు, మిరపకాయలు, మొత్తం చాలా ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. ఏం జరిగిందండి? అంటే ఎలా జరిగింది అసలు? అదే తెలదండి. నైట్ 11 ఆ టైంకి జరిగిందండి. అది తెలదండి. నష్టం ఎంత ఉంటుంది మీకు షాప్లో? మాది 10-15 దాకా ఉంటుంది. 15 లక్షల దాకా ఉంటుంది. 15 లక్షల దాకా ఉంటుంది. ఎన్నాళ్ళ నుంచి షాప్ ఇక్కడ నిర్వహిస్తున్నారు? 20 ఇయర్స్ నుంచి. 20 ఇయర్స్ నుంచి. మొత్తం అన్ని కాలిపోయాయి, మొత్తం ఏది మిగలలేదండి. ప్రమాదం జరిగిందని మీకు ఎప్పుడు తెలిసింది? 11:15 ఆ టైంకి వచ్చాను. అయినా ఏం అప్పటికి ఏమవ్వలేదు. చెప్పండి, ఈ షాప్ ఎలా ఎన్ని షాపులు కాలిపోయి? ఇక్కడ దగ్గరగా 30 పైన ఉంటుంది సార్ షాపులు. మొత్తం టోటల్గా అన్నీ కూడా బూడిదైపోయినాయండి. సడన్గా అలా కళ్ళ ముందు అలా చూత అలా కాలిపోయినండి. మేము ఏదైనా చేద్దామన్నా అవకాశం కూడా దొరకలేదండి. అక్కడ కాల్లో నీళ్ళు కూడా తెచ్చి మేము అలా తడుపుతున్నాం. ఈ లోపల వచ్చినప్పటికి చాలా మట్టికి మొత్తం క్లోజ్ అయిపోయినాయి. మేము ఏం చేయడం కూడా అవకాశం కూడా దొరకలేదండి. అలా నిలబడి చూస్తాం. ఎన్ని షాపులు ఉన్నాయి మొత్తం? దగ్గర 50 షాపుల పైన ఉంటాయండి. 30 షాపులు మొత్తం ధ్వంసం అయిపోయినాయండి. అంటే ఎన్నాళ్ళ నుంచి ఉంటుందండి మార్కెట్ ఇక్కడ? మార్కెట్ ఇప్పుడు పూర్వం నుంచి అండి, ఇంకా పైన అండి. పూర్వం నుంచి ఇది పెద్ద పేరండి. ఇది ద్రాక్షారం మార్కెట్ అంటే బాగా 50 ఊర్లకి బాగా అది ప్రసిద్ధి అయిందండి. ఇది చుట్టుపక్కల 50 ఊర్లు జనం అందరూ కూడా ఇక్కడికి వస్తుంటారండి. బాగా పూర్వం చాలా పేరైందండి. ఇప్పుడంటే అలాగా సూపర్ బజార్లు కూడా వచ్చి కొంచెం అలా వ్యాపారాలు పోయినాయి కానండి. పూర్వం నుంచి ఇక్కడ వ్యాపారాలు బాగా జరిగాయండి. సోమవారం సంత అంటే చాలా ఇదిగా ఉండేదండి. పూర్వం నుంచి వ్యాపారంలో బాగా చాలా ఇదిగా జరిగేదండి. పెద్ద పేరండి ఇది. 50 ఊర్లకి బాగా పేరండి ఇది. మొత్తం ఇందులో ఏ షాపులు ఉన్నాయని? మొత్తం పక్కన కాయగూరలు ఎక్కువ కనపడుతున్నాయి, కిరాణా ఏ షాప్? ఇప్పుడు కాయగూరలు ఉన్నాయి సార్. కాయగూరలు అండి, కిరాణా ఎక్కువ ఉంటుందండి. కిరాణా బాగా ఎక్కువ. కిరాణా ఇదే అండి, ఇదే షాపులు అండి. కిరాణా మొత్తం అంతా కూడా హోల్సేల్ ఏంటి మొత్తం అందరూ చుట్టుపక్కల 50 ఊర్లు అందరూ కూడా సార్ ఇక్కడ ద్రాక్షారం ఇక్కడికి వచ్చే పట్టుకెళ్తుంటారండి. హోల్సేల్ షాపులు అండి, ఇవి ఒకటి అదొకటి బాగా పెద్ద షాపులు అండి. ఆ పక్కన షాపు మొత్తం అన్ని కూడా. ఇంకా అటు సైడ్ ఇంకా మార్కెట్ ఇంకా చాలా సగం ఆ పక్కన ఉందండి. ఇంకా ఏదైనా లెక్క ఏంటంటే ఇక్కడతో ఆగిన మనం సరిపోయిందండి. లేకపోతే అది కూడా అనుకుందాం మొత్తం టోటల్గా అది క్లోజ్ అయిపోయిందండి. దగ్గర 100 షాపుల దాకా ఉంటాయండి. ఉంటాయండి మొత్తం టోటల్. ఇది చూస్తున్నాం మొత్తం షాపులని సార్ చూస్తే ఖాళీ బూడిదైపోయింది. అలాగే ఎన్నాళ్ళ నుంచో ఈ షాపులు ఇక్కడ మార్కెట్ ఇది ఎంతో పేరుగా చెప్పుకొస్తున్నారు. ద్రాక్షారాము మార్కెట్ పేరు చెప్పగానే సోమవారం సంత అనగానే ఎంతో దూర ప్రాంతాల నుంచి వస్తారు. అందులో ముఖ్యంగా ఈ ఇప్పుడు ఖాళీ బూడిదైపోయినటువంటి షాపులు ఏవైతే అన్నీ కూడా హోల్సేల్. చూడొచ్చు చింతపండు, ఒకసారి చూసే ప్రయత్నం. చింతపండు, ఈ చింతపండు కూడా ఇక్కడ మసాలాకు సంబంధించిన కొట్టులోనే ఈ చింతపండు ఉంటే మొత్తం అన్నీ కూడా ఉంటాయి. మొత్తం ఈ షాపులో అయితే ఏది కూడా మిగలేదు, ఖాళీ బూడిదైపోయింది. ఇక్కడ షాప్ యజమాని ఉన్నారు, మాట్లాడదాం. ఏం పేరండి మీ పేరు? సేగండి ఎంగనబాబు అండి. ఏం జరిగింది మీ షాప్ ఏంటి? షాప్ చింతపండు అమ్ముతాం, డైలీ అమ్ముతామండి. డైలీ అలాగే 10 ప్యాకెట్లు అందరూ ఉంటాయండి పెట్టిలోనే. పెట్టిలో మొత్తం చింతపండు అన్నీ కాలిపోయాయి మొత్తం. అన్నీ కాలిపోయాయి. అప్పుడే 30 సంవత్సరాల మటు చేస్తున్నామండి. ఎప్పుడు ఇలా జరగలేదండి. ఇప్పుడు తుఫాను పోతాను పాకలాడిపోయినండి, మళ్ళీ కట్టుకున్నాం అలాగే. తర్వాత మళ్ళీ ఇదండి. ఎంత ఉంటుంది మీ నష్టం? ఎంత పోయి ఉంటుంది? మన నష్టం 1 లక్ష రూపాయల దాకా ఉంటుందండి. మొత్తం ఈ పక్కన కిరాణాది మీది ఒకటేనా? కిరాణా మా అన్నయ్య గారిదండి, అది వేరండి. అదే బాగా ఎక్కువ అండి కిరాణా. కూరగాయలండి. ఇది చూస్తున్నాం మొత్తం ఈ యొక్క కిరాణాకు సంబంధించిన కొట్లు కావచ్చు. అలాగే ముఖ్యంగా అక్కడ బట్టల షాప్ చూస్తాం, ఎంత ఒక్కడే కూడా మొగలేదు. ఇగో కూరగాయలు అంటే ప్రతిదీ కూడా ఎక్కువ కూరగాయలకు సంబంధించిన షాపులు ఉన్నాయి. సాధారణంగా
కూరగాయల మార్కెట్ ఈ విధంగా ఖాళీ బూడిదవడం ఇది ఈ స్థాయిలో అవ్వడం కూడా మొదటిసారిగా కూడా భావించవచ్చు. ఎందుకంటే ఈ జిల్లాలో ఎక్కడ అన్ని చోట్ల మార్కెట్లు ఉంటాయి, కానీ వాళ్ళు ఎంత సేఫ్టీగా ఉంటారు. కానీ ఇది ఏ విధంగా చూడొచ్చు, ఉల్లిపాయలు మొత్తం ఎక్కడికెక్కడ ఇంకా ఖాళీ బూడిదై ఇంకా పొగలు వస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఖాళీ బూడిదైపోవడం కాకుండా అందులో ముఖ్యంగా వెయిట్ మిషన్లు అవి ఎంతో ఖరీదై వెయిట్ మిషన్లు కూడా ఉంటుంటాయి, అవన్నీ కూడా ఖాళీ బూడిదైపోయి. ఇక్కడ మరొక షాప్ చూడొచ్చు, ఇక్కడ పిండి కావచ్చు, అలాగే ఇడ్లీ నూక కావచ్చు, మొత్తం అన్నీ కూడా ఇవన్నీ కూడా కాలిపోయినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇడ్లీ నూక, ఇది ఇడ్లీ నూక అనుకుంటా బహుశా, ఇంకా పొగలు వస్తున్నాయి ఈ నూకలు అవన్నీ. ఒకసారి చూడవచ్చు ప్రయత్నం. సేమియా, ఇక్కడ సేమియాకి సంబంధించిన పలుకులు చూడొచ్చు, ఇవన్నీ ఖాళీ బూడిదైపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఇక్కడ షాప్ యాజమాని ఉన్నాడు, మాట్లాడదాం. ఇది షాప్ మీదేనండి? మాదే సార్. ఏంటి ఏమేమి అమ్ముతారండి ఇందులో? కిరణ సంఘం అమ్ముతాం సార్. ఏమైంది అంటున్నారు? కరెంట్ షార్టేజ్ అంటున్నారు. నేను రాత్రి ఇంటికి వెళ్ళిన మీద 11 గంటలకల్లా 11:30 ఫైర్ అయిందని వచ్చింది. ఇంక దానికి అవకాశం లేకుండా మాకు ఎటువంటి మార్గం లేదండి మార్చడానికి. మొత్తం తీసుకోవడానికి కూడా అవకాశం లేదండి అసలు మాకు. ఏమేమి ఉంటాయి ఇందులో షాప్లో? మొత్తం కిరాణా ఐటమ్స్ అన్నీ ఉంటాయండి. కిరాణా ఐటమ్స్ మొత్తం అన్నీ ఉంటాయి కిరాణా ఐటమ్స్ అన్నీ. ఎంత నష్టం వాటి వెళ్ళిందని మీకు? అంటే మీ దగ్గర 6 లక్షల రూపాయల దాకా ఉంటుందండి. మీరు 6 లక్షల సరుకు స్టాక్ మొత్తం ఉంటుంది. మొత్తం ఏది అవకాశం లేకుండా పోయిందండి. మరి ఏంటంటే మీకు ముఖ్యంగా ఈ వ్యాపారాలు అంటే చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకుంటారు, అలాగే మీరు డైలీ పద్దులు తీసుకట్టవలసిన పరిస్థితులు కూడా ఉంటాయి. ఎలా వ్యాపారం నిర్వహిస్తుంటారు? ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ఖాళీ బూడిదైపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాట్లాడేద్దాం వైసీపీ ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్ గారు కూడా, అలాగే పిల్లి. ఈ షాపు యాజమాన్యులందరూ కూడా మా పార్టీ తరఫున, వ్యక్తిగతంగా మా తరఫున ప్రకార సానుభూతిని తెలియజేస్తూ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి ఎటువంటి జరిగినప్పుడు. అండ్ వీళ్ళెవరూ ఉన్నత పెట్టుబడులు పెట్టి ఉన్నత స్థాయి వ్యాపారాలు చేసేవాళ్ళు కాదు. ఆ రోజు దీని మీద వచ్చిన లాభంతో తన కుటుంబం జీవిస్తూ ఉంటాయి. ఇవన్నీ అందరూ చిన్న చిన్నవాళ్ళు. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. ఈ మార్కెట్కి ఎంతో చరిత్ర ఉందంటున్నారు, ఎంతో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా రావడానికి ఎంతో మా చిన్నతనం నుంచి ఇక్కడే. అంతకుముందు ఇంకొక 50 ఏళ్ళు సంవత్సరాల ముందు నుంచే ఉంటుంది. ద్రాక్షారం అంటేనే మండపేట కంటే పెద్ద సెంటర్ ఇది. ఎడ్జిస్టింగ్ విలేజెస్ అన్నీ కూడా చాలా ఎక్కువ దీనికి, ద్రాక్షారంకి. మండపేటకి తక్కువ దీంతో పోల్చుకుంటాయి. మరి అంత పెద్ద ఉన్నది మార్కెట్ ఇంకా ఇదే పరిస్థితిలో ఉంది. దురదృష్టం. మరి ప్రమాదకర కారణాలు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ఉన్నారు, అవ్వచ్చు. ఎంతవరకు నష్టం వాటి ఉండవచ్చు అంటున్నా తెలియదు. మరి ఇంకెక్కువ ఉంటుందండి, ఇంకెక్కువ ఉంటుంది. ఇక్కడ ఉన్నారు మాట సూర్యప్రకాష్ గారు. సార్ చెప్పండి, ఈ ప్రమాదం ఎలా చూడవచ్చు? బహుశా రామచంద్రాపురం నియోజకవర్గంలో ద్రాక్షారమ గ్రామంలో ఉన్నటువంటి ఈ మార్కెట్ పెద్ద మార్కెట్. ఇంచుమించు కే గంగవరం మండలం కానీ రామచంద్రాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కానీ చాలామంది ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ మార్కెట్కి వస్తూ ఉంటారు. అంటే చాలా పెద్ద మార్కెట్ రామచంద్రపురం నియోజకవర్గం, దశాబ్దాల కాలం పాటు. దురదృష్టకర సంఘటన నిన్న సాయంత్రం సుమారు 11:30 రాత్రి 11:30 టైంలో షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారు. ఇంకా నిజ నిర్ధారణ కాలేదు, కానీ ప్రస్తుతానికి షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారు. ఇంచుమించు అన్ని షాపులు 100% మొత్తం అన్ని షాపులు పూర్తిగా దగ్ధమైపోయినాయి. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా నష్టపోయే పరిస్థితి. ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరినీ కూడా ఆదుకోండి అని ప్రభుత్వాన్ని మేము కోరుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి షాపులన్నీ కూడా పునర్నిర్మాణం చేసి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా అప్పచెప్పాలి. అంతో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఆ కుటుంబాలన్నీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఒకసారి వారందరితో కూడా, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఒకసారి సమావేశపరిచి సాధ్యమైనంత వరకు మొత్తం ఆ కుటుంబాలన్నీ కూడా ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడే బోస్కర్ చెప్పారు, అందరూ కూడా చిన్న వ్యాపారస్తులే. ఇక్కడ ఉన్నటువంటి అన్నయ్యపేట కానీ ఎక్కువ మంది ఇక్కడ అన్నయ్యపేట గ్రామం, తోటపేట గ్రామం ఉన్నటువంటి వ్యాపారస్తులే. ఎంతమంది ఉంటారండి వ్యాపారులు? మొత్తం ఎంతమంది ఉంటారు? సుమారు మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి 48 షాపుల దాకా ఉంటాయి, పూర్తిగా దగ్ధం అయిపోయాయి. నిన్న నైటే స్టాక్ దింపారంటున్నారు. నిన్న కాదు, మొన్న నైటే పూర్తిగా స్టాక్ దింపారని చెప్తున్నారు. ఇంచుమించు 1.5 పైమాటే ఇప్పుడు ఉన్నటువంటి స్టాకు దగ్ధం అయిపోయిందంటే 1.5 పైమాటే ఉంటుంది పూర్తి స్టాకు. దానికి తోడు
ఈ అన్ని బాకీలు ఇవన్నీ వస్తూ ఉంటారు. ఈ వ్యాపారస్తులు ఏంటంటే ఒకేసారి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, అంటే నెలకోసారి ట్రాన్సాక్షన్ జరుపుతూ ఉంటారు వీళ్ళు. డైలీ షీట్లు ఇవన్నీ ఉంటాయి, అవి కూడా దగ్ధమైపోయే పరిస్థితి అంటారు, అంటే పూర్తిగా నష్టపోయే పరిస్థితి. దాన్ని మేము ప్రభుత్వాన్ని ఆదుకోమని కోరుతా ఉన్నాం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, డిఆర్డిఏ ఇంట్రెస్ట్ ఫండ్స్ ఉంటాయి. ఆ ఫండ్స్ నుంచి అవసరమైన మేరకు ఇమ్మీడియట్గా రిలీజ్ చేసి ముందు స్ట్రక్చర్ నిర్మించాలి. ఇవన్నీ పెద్ద ఏం కాదు, షెడ్లు, కొన్ని రేక్ షెడ్లతోటి ఇప్పుడు మొత్తం మోడర్న్ షీట్స్ వస్తున్నాయి, వాటితో స్ట్రక్చర్ నిర్మించవచ్చు. డిఆర్డిఏ ఇంట్రెస్ట్ మోడ్స్ ఉంటాయి కాబట్టి అవి తక్షణ అవసరం డైవర్ట్ చేసే అవసరం అయితే డైవర్ట్ చేసి, ఇంకా ఇంట్రెస్ట్ ఫండ్స్ ఏమన్నా ఏ అకౌంట్లో ఉంటే డైవర్ట్ చేసి తక్షణ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ బాధితులందరినీ అని ఒక సూచన చేస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు అలాగే ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో పిల్లి బోస్తో పాటు అలాగే వైసీపీ ఇన్ఛార్జ్ కూడా ఇక్కడికైతే చేరుకున్నారో, ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను వెంటనే ఆదుకోవాలంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఏదేమైనా ఈ ఘటన రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ స్థాయిలో ప్రమాదం ఇదే తొలిసారి కావడంతోనే ఈ బాధితులను అన్ని విధాలుగా ఇప్పటికే 48 షాపుల వరకు కూడా కాలి బూడిదైపోయి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం డిఆర్డీఏ నుంచి ప్రత్యేకంగా వెంటనే వాళ్ళని ఆదుకునేందుకు సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా ఫండ్స్ ఉంటాయి. ఆ విధంగా వచ్చి ఒక స్ట్రక్చర్ నిర్మించే అవకాశం కూడా ఉంటుంది. ఆ విధంగా చేస్తే బాధితులకి కొంచెంలో కొంచెం కూడా ఉపశమనం కలుగుతుందని కూడా రాజ్యసభ సభ్యులు పిల్లి బోస్ కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఏదేమైనా బాధితుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. నా పక్కన వాసంశెట్టి సుభాష్, మంత్రి వాసంశెట్టి సుభాష్ కూడా రాత్రి నుంచి కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళకైతే భరోసా ఇస్తున్నారు. అన్ని విధాలుగా కూడా స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా కావచ్చు, ప్రభుత్వం నుంచి కూడా కావచ్చు, అన్ని విధాలు కూడా 48 షాపులకు సంబంధించి బాధితులకు నష్టపరిహారం అందే విధంగానే, అలాగే ఈ యొక్క ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా శాశ్వతంగా ఈ షాపుల నిర్మాణం కావచ్చు అన్ని విధాలుగా సహాయపడతామంటూ కూడా మంత్రి వాసంశెట్టి సుభాష్ అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి షాప్ యజమానులు అందరూ కూడా చిన్నపాటి వ్యాపారులు, వాళ్ళందరూ కూడా డైలీ సీట్లు ఇటువంటి వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు. కానీ ఈ విధంగా నష్టపోవడంతోనే ఇక్కడ ఉన్నటువంటి షాప్ యజమానులు అందరూ కూడా ఈ షాపులు భారీ నష్టం వాటిల్లడంతో అన్ని విధాలుగా ఆదుకోవాలంటూ కూడా ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి మరోపక్క కనబడుతుంది. ఏదేమైనా ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఇది ఈ యొక్క ద్రాక్షారామం మార్కెట్ అంతే చుట్టుపక్కల ప్రాంతాలకి ఎంతో పేరుగాంచినటువంటి మార్కెట్లో ఇటువంటి ప్రమాదం జరగడంతోనే అలాగే ఇప్పుడైతే సహాయక చర్యలు అయితే అందుతున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్ RTV ద్రాక్షారామం.